హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి. న్యూ గుంటూరు అండి. న్యూ గుంటూరు నెహ్రూ నగర్ 10వ లైన్లో లాస్ట్లో ఉంటుందండి. ఇక్కడ రైళ్ళు సదుపాయము ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద ట్రైన్స్ వెళ్తాయి బెంగళూరుకి, మద్రాస్కి, కాశ్మీర్కి, శ్రీనగర్కి, అక్కడ విజయవాడకి వెళ్ళే రైళ్ళు అన్నీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళేనండి. పెద్ద పెద్ద రైళ్ళు. ఇక్కడ న్యూ గుంటూరు, ఇది చూడండి న్యూ గుంటూరు రైల్వే స్టేషను. అటు సైడ్న చూడండి క్వార్టర్స్ కూడా కట్టారు. చాలా మారిపోయిందండి న్యూ గుంటూరు రైల్వే స్టేషను. గుంటూరులో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అరండారపేట ఒకటి ఉంది. ఇటు నెహ్రూ నగర్ 10వ లైన్ వైపు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది. రీజెంట్గా ఒక 15 ఏళ్ళ నుంచి తయారు చేసి ఉంచారండి. ఇక్కడ లోపలికి వచ్చేసి మనం ఒక అరగంట ముందు కౌంటర్ దగ్గరకు వచ్చేసి టికెట్లు తీసుకొని ఇక్కడ ఎనీ టైం టికెట్లు ఇస్తారు. తెనాలికి వెళ్ళేవి, మద్రాసు వెళ్ళేవి, శ్రీనగర్కి వెళ్ళేవి, విజయవాడకి వెళ్ళేవి, బెంగళూరుకి వెళ్ళేవి అన్నీ సూపర్ పెద్ద పెద్ద రైళ్ళు అండి. ఢిల్లీకి వెళ్ళే రైళ్ళు అవన్నీ, విజయవాడకి వెళ్ళే రైళ్ళు అవన్నీ వస్తాయండి. మనం టైం టేబుల్ అనేది చూసుకొని న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ ఇటు సైడ్న వచ్చేసి 2 ప్లాట్ఫారాలే ఉన్నాయి. ఇంకా అవతలకు కూడా కడుతున్నారు. ఇంకా రీజెంట్గా కడుతున్నారు. ఇంకా కడుతూ ఉన్నారు. ఇక్కడ మాత్రం పొలాలకు వేసే ఎరువులు అవన్నీ గూడు షెడ్ వస్తే ఆ షెడ్లో పార్సిల్ అనేది వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, రైల్వేల శాఖ వాళ్ళు. ఇది మొత్తం ఫస్ట్ ప్లాట్ఫారం అండి. లాస్ట్ దాకా వెళ్ళాము. ఈ యూ అనేది తీయటానికి వెళ్ళాను నేను. వాకింగ్కి వెళ్తారండి. ఉదయం సాయంత్రం పూట వాకింగ్కి వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల జనం అందరూ ఇక్కడ వాకింగ్కి వస్తారు. బాగా ఉంటుందండి. చుట్టుపక్కల ప్రశాంతమైన గాలి, ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్ కూడా ఇస్తారండి రైళ్ళు వచ్చినప్పుడు. సదుపాయంగా ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళటానికి విజయవాడ వెళ్ళిద్దండి. మంగళగిరి మీద విజయవాడ వెళ్ళటానికి రైలు సౌకర్యాలు ఉన్నాయి. ఇటువైపు కూడా ఉన్నాయి. మద్రాసుకి వెళ్ళేవి, బెంగళూరుకి వెళ్ళేవి, తిరుపతి వెళ్ళేవి రైళ్ళు. అటు సైడ్న లెఫ్ట్ సైడ్న అంతా సౌకర్యంగా ఉందండి. ఇల్లులు ఉన్నాయి, బాగుంది. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అండి. ఇదే విధంగా ఉదయం సాయంత్రం పూట పిల్లలు కూడా గ్రౌండ్లోకి వచ్చేసి ఆడుకుంటూ ఉంటారు క్రికెట్ ఆట. అటు సైడ్న పెద్ద రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ కలిసిద్దండి. విజయవాడకి వెళ్తారు. విజయవాడకి వెళ్ళే రైళ్ళు ఉన్నాయి. అది అటు సైడ్ ఉంది ఆ రైల్వే స్టేషన్. పెద్ద రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారాగా విజయవాడకి వెళ్తాయి రైళ్ళు అనేవి. ఇది చివరి దాకా తీసానండి నేను. ఇక్కడ ఇటు మాత్రం రోడ్డు కూడా వేస్తున్నారు. న్యూ గుంటూరు దగ్గర రైల్వే స్టేషన్కి యువతల 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి, 2 లైన్సే ఉన్నాయి. ఆ తర్వాత ఇటు చుట్టుపక్కల ఇదిగో ఈ ప్రశాంతమైన ప్లేస్లో రోడ్డు అనేది జరుగుతుంది. రోడ్డు మార్గం జరుగుతుంది ఇక్కడ న్యూ గుంటూరు దగ్గర. అటు సైడ్న పెద్ద రైల్వే స్టేషన్ నుంచి విజయవాడకి వెళ్ళే రైలు వెళుతుందండి. యూ అనేది ఈ విధంగా తీసాను నేను. ఇక్కడ మాత్రం అదిగో రైల్వే స్టేషన్కి విజయవాడకి వెళ్ళేవి, వైజాగ్కి వెళ్ళేవి రైళ్ళు అనేది పెద్ద రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి న్యూ గుంటూరులో రైల్ స్టేషన్లో కుళాయిలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు కుళాయి ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి. ప్యాసింజర్లు అనేది వచ్చి ఉన్నారు రైలు కోసము. టికెట్ అనేది తీసుకొని ఉన్నారు. ఇటు సైడ్న లెఫ్ట్ సైడ్న క్వార్టర్స్ అనేది కూడా కట్టారు. న్యూ గుంటూరు క్వార్టర్స్ చాలా బాగుందండి, అందంగా కట్టారు. ఇంకా పనులు అనేవి వేగవంతంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రైలు దిగంగానే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆటోలు కూడా ఉన్నాయండి. బయటికి వెళ్ళటానికి, ఎక్కడికక్కడికి వెళ్ళటానికి ఆటోలు వచ్చేసి సౌకర్యంగా ఉందండి. ఇక్కడ మాత్రం ఇది మాత్రం పెద్ద రైల్వే స్టేషను. గుంటూరులో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అరండాలపేట రైల్వే స్టేషను. ఇది కూడా యూ అనేది ఇక్కడ పెట్టాను. అండర్ గ్రౌండ్లో నుంచి మనం అవతల 8వ ప్లాట్ఫారంలోకి వెళ్ళటానికి దారి ఇక్కడ రైలు వచ్చి ఉంది. మనం అవతలికి వెళ్ళటానికి కానీ యువతలకి వెళ్ళటానికి కానీ అండర్ గ్రౌండ్ సౌకర్యం ఉంది. పెద్ద రైల్వే స్టేషన్ గుంటూరులో. 2 ఉన్నాయండి రైల్వే స్టేషన్ గుంటూరు ఆంధ్రప్రదేశ్లో.
ఇది పెద్ద రైల్వే స్టేషను. క్యాంటీన్ ఉంది, భోజనం వస్తుంది, బాత్రూమ్స్ ఉన్నాయి, విశాలంగా అన్నీ ఉన్నాయండి. 8వ ప్లాట్ఫారం కూడా కట్టారు గుంటూరులో. చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. చేతితో వేసిన పెయింటింగ్సే ఉన్నాయి. 8వ ప్లాట్ఫారంలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ అనేది ఉంది రైల్వే స్టేషన్లో. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఏ ఇబ్బందులు అనేది లేవు అసలుకి. చాలా బాగుంటుందండి ఈ రైల్వే స్టేషన్లో. ప్రతి ఒక్కళ్ళు నడిచి వెళ్ళటానికి అండర్ గ్రౌండ్లో నుంచి అవతల ప్లాట్ఫారంలోకి వెళ్ళాలి మన ప్రయాణికులు అనేది రైలు దిగాక. ఇవి చేతితో వేసిన 8వ ప్లాట్ఫారము చాలా అందంగా కట్టారు. ఇవి చేతితో గీసిన పెయింటింగ్స్ చాలా అందంగా వేశారు. దీని పక్కనే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. నడవలేని వారికి మనం పార్సిల్ తెచ్చుకున్నప్పుడు మనం ఇదిగో ఈ విధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. లిఫ్ట్ ఉంది, ఎక్కడికక్కడ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ద్వారాకి వెళ్ళొచ్చు, రావచ్చు. టికెట్ అనేది తీసుకొని ప్రయాణికులందరూ ఇదే విధంగా అండర్ గ్రౌండ్లో కొద్దిగా ఏదో రిపేర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ 4వ ఫ్లోర్ దగ్గర మట్టి అనేది తీసి ఉంచారు, మెట్లు తోడి ఏదో చేస్తున్నారు పనులు. ఇదే విధముగా ప్రయాణికులందరూ టికెట్ అనేది తీసుకొని ఏ ప్లాట్ఫారం మీదకి వెళ్ళాలంటే ఆ ప్లాట్ఫారం మీదకి వెళ్ళటానికి దారి ఉంది. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.